హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. బాబు గారి దగ్గరికి సిఎస్ జవహర్ రెడ్డి గారి రాయబారం ఏంటి, షాక్ అయ్యారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు గెలవడం పక్కా, అంటే కూటమి గెలవడం పక్కా, ఆయన సీఎం అవడం గ్యారంటీ అని చెప్పేసి చాలామంది చాలా గట్టిగా బలంగా నమ్ముతున్నారట. ముఖ్యంగా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అధికారులు ఉంటారు చూసారా, బ్యూరోక్రాట్స్ అనుకోండి, ఇంకొకరు అనుకోండి, వీరందరి దగ్గర కొంత ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా సరే ఉంటుంది. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు కాదు, ఒక సంవత్సర కాలం క్రిందట కూడా ఇదే పరిస్థితిలో అధికారులు ఒకరి తర్వాత ఒకరు నిదానంగా వెళ్ళటం, బాబు గారి దగ్గరికి వెళ్ళి, బాబు గారు అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, మరి ఆ సమయంలో ఆ ఒత్తిడిల మేరకు అక్కడ అలా చేయవలసి వచ్చింది అని చెప్పేసి మనం గతంలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతం నమోదైందో, ఇక ప్రభుత్వం మారడం ఖాయం అని వాళ్ళు గట్టిగా నమ్మారో ఏమో కానీ, వీరందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి క్యూ గట్టి మరీ వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఈ విధంగా బాబు గారు ఇప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి, అది ఇది కొంచెం మమ్మల్ని గుర్తుంచుకోండి, అట్లా ఏదో రకంగా వాళ్ళు ఇది చేసుకున్నారు, కన్విన్స్ చేయాలని చెప్పేసి ప్రయత్నించుకున్నారు. కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆషామాషి వ్యక్తి ఏం కాదు, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా కూడా 15 సంవత్సరాలు ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో ఇంత అనుభవంలో ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎలా ఉంచాలో తెలియదా? వీటన్నిటికీ యాడ్ ఆన్ లాగా చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు ఓ వ్యక్తిని రాయబారిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించారు. పంపించి అక్కడ మెసేజ్ ఏమని పాస్ చేశారు అంటే, అదిగోండి మనకి సిఎస్ గారి గురించి తెలియదు ఏముంది, వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు, కాకపోతే ఒత్తిడిల మేరకు ఈ విధమైన వ్యవహార శైలితో ఉండవలసి వచ్చింది అని చెప్పేసి అనేక రకాలుగా కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారట. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, సిఎస్ గారు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక రాజకీయ పార్టీ నేతగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ విధంగా వాయిస్ మార్చడం అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరైనా సరే అధికారులు ఎట్లా ఉండాలి, నిష్పక్షపాత ధోరణిలో, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉంటే ఆ రూల్ ప్రకారంగా ఫాలో అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వీటన్నిటినీ పొల్యూట్ చేసేలాగా ఏ ఒక్కరు కూడా ఎక్కడా కూడా ఒక అధికారిలాగా ప్రవర్తించకుండా ఒక పార్టీ నేతలాగా వ్యవహరిస్తూ ఉంటే ఇదిగోండి ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏదైతే వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్లకు సంబంధించిన వ్యవహారం ఉందో, ఆ పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే అక్కడ అధికార పార్టీ ఒక రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారిని లేదా ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయి, ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి అందు గురించే పెన్షన్లు మనం అందించలేకపోతున్నాము. సో దీని అంతటికీ కూడా కారణం ఎవరు అంటే కూటమిలోని వ్యక్తులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పదే రాజకీయ పరంగా వాళ్ళు ప్రొపగండా చేసుకుంటారు, తప్పేమి కాదు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఆ విధంగా పార్టీ నేతలాగా ఉండకూడదు కదా. కానీ ఇక్కడ సిఎస్ గారు అదే వ్యాఖ్యలను చేశారు. సో దీన్ని బట్టి ఎట్లా ఉంటుంది మరి, అప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది, అరే అదేంటి ఆయన ఒక ఐఏఎస్ అధికారి, ఏ విధంగా మాట్లాడాలి ఏంటి, ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సింది పోయి అసలు వాస్తవాలని కప్పిపుచ్చి ఇదిగో ఇది కూడా ఆ విధంగానే ఉంది అని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ ఉంటే, ప్రజలేమన్నా అంత పిచ్చివాళ్ళ? ఇవాళ టెక్నాలజీ ఎంత ఎదిగింది, ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసైనా సరే అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి అటువంటి క్రమంలో ఎవరెవరో ఏదేదో ఆ టైంకి వచ్చినట్టుగా మాట్లాడితే, లేదా పరిస్థితులు ఇస్తే అప్పుడు మాట్లాడవలసి వచ్చింది అని చెప్పేసి మాట్లాడితే అంత పిచ్చివాళ్ళు ఎవరు లేరు కదా. సో దీనికి సంబంధించే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే రాయబారిగా వచ్చారో వాళ్ళకి చాలా గట్టిగానే చెప్పారట, ఇట్లాంటి విషయాలు నా దగ్గరికి ఇంకెప్పుడు తీసుకురావద్దు, నాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ అయితే ఇచ్చారంట. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏమిటి? ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ ఇబ్బందులకు గురయ్యారు, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. పోనీ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏమైనా సరే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు క్యాట్ ఇచ్చిన తీర్పు, ఆ తీర్పును కూడా ప్రభుత్వం అడ్డబడుతుంది కదా, పోస్టింగ్ ఇవ్వలేదు కదా, ఈ నెల 31వ తేదీ ఆయనకి రిటైర్మెంట్ డే. మరి అటువంటి క్రమంలో ఆయనకు అసలు యూనిఫామ్ వేసుకునే అవకాశమే రానియకుండా ఉండాలి అని చెప్పేసి అధికార పార్టీ ఆ విధంగా కేసుల మీద కేసులు వేస్తూ ఉండి పొడిగిస్తూ ఉంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి.
అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో జైలు పాలయ్యారో మీకు తెలియదేం కాదు. సో ఇట్లా ఐఏఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసి ఎప్పుడైనా సరే జైలుకి వెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 నుంచి 24 వరకు ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఏ విధంగా వ్యవహరించారు ఏంటి అనేది రేపు 24లో అధికారం మారిన తర్వాత ఆ లిస్ట్ అంతా కూడా బయటకు తీస్తాము. అందులో ఎవరెవరైతే వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు చట్టపరంగా, అది కూడా చెబుతున్నది ఏంటి అంటే చట్టపరంగా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అనే ఉద్దేశాన్ని అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ చిట్టా ఏదైతే ఉందో ఆ చిట్టా ఖచ్చితంగా బయట పెడతాం. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించి అనేక మంది అధికారులు కూడా ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించిన అంశాలు అంటే వాళ్ళు ఏదైనా సరే కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఒక నిరసన కార్యక్రమమో లేకపోతే ఇంకొకటో రాస్తారోకోనో ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంగళ్ళు ఆయన పర్యటించినప్పుడు ఆయన పైన రాళ్లదాడి జరిగితే మరలా ఆయన పైన 307 సెక్షన్ పెట్టారంటే దీన్ని బట్టి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరలా యాత్ర చేస్తున్నప్పుడు ఆయన మీదకి ఎవరో గులకరాయి వేశారన్నప్పుడు మాత్రం అప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారి పైన దాడి జరిగినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి పైన 307 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పైగా ఆయన ఏదైతే ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు గులకరాయి విసిరారు అన్నారు. ఆ సమయంలో కరెంటు కూడా లేదు, అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎవరి మీద కేసు పెట్టారు, ఎట్లా పెట్టారు, అది ఇది అనేది మీకు తెలియదేం కాదు. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వ అధికారులకు అయితే ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం పక్కా అని భావించారేమో. కానీ ఇప్పుడు వారందరూ కూడా క్యూ గట్టి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళతా ఉంటాం, బాబు గారు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది, కొంచెం చూసి చూడనట్టు పోండానో ఏదో చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది. ఎందుకంటే ఆయన అసామాన్యుడు, ఆషామాషి వ్యక్తం కాదు, అపార అనుభవం ఉన్న నాయకుడు. సో అటువంటి ఆయనకి అన్ని శాఖల పైన పట్టు ఉన్నది. ఏ విషయం ఎప్పుడు అడిగినా కానీ టక్కున ఆయన నోట్లోనే ఉంటుంది సమాధానం. ఆ లెక్కలో ఎనలిటిక్స్ కావచ్చు, ఆ స్టాటిస్టిక్స్ కావచ్చు, ప్రతి ఒక్క అంశం. ఇంకా కీలకమైన అంశం ఏంటి అంటే నాకు ఒక పెద్ద ఆయన కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు ఇంటికి వెళ్తారంట ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడప్పుడు బయటకు వస్తారట. ఇది కొంచెం నాకు ఆలోచించవలసిన అంశమే అనిపించింది. సో అట్లా ఉంటుందండి పరిపాలన తీరు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ కనుక గమనిస్తే. పోనీ నాకు చెప్పిన వ్యక్తి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ద్వేషమో లేని వ్యక్తి, ఒక సాదాసీదా ఆయన అంటే వీళ్ళిద్దరి పట్ల కూడా సమదూరంగా పాటించే వ్యక్తే. కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది కొంత నాకు ఆలోచింపచేసేలాగా ఉంది. సో ప్రజల దృష్టికి కూడా తీసుకురావాలనే ఉద్దేశంపైనే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సిఎస్ జవహర్ రెడ్డి గారు రాయబారం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.